కావ విజయంతో కిరణ్ అబ్బవరంపై సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడన్న భరోసా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన నుంచి దిల్ రూబా వస్తుందనగానే అందరి దృష్టి అటువైపు పడింది. దీనికి తోడు పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతిని పంచింది, కిరణ్ కు మరో హిట్ అందించిందా లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇది హీరో క్యారెక్టరైజేషన్ ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథ. సారీ, థ్యాంక్స్ అనే పదాలు చెప్పడానికి ఇష్టపడిన ఓ కుర్రాడు దానివల్లే ప్రేమలో చిక్కులు తెచ్చుకుంటే ఏమైంది, తను ఆ రెండు మాటలు చెప్పకపోవడానికి కారణం ఏంటి, ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆఖరికి తన క్యారెక్టరైజేషన్ పక్కన పెట్టి సారీ చెప్పాడా లేదా అనేది క్లుప్తంగా ఈ సినిమా కథ. దీంట్లో హీరో క్యారెక్టరైజేషన్ అందరినీ ఆకర్షించేదే అయినా దాని చుట్టూ అల్లుకున్న కథ చాలా పేలవంగా ఉంటుంది. ఫలితంగా ఏ కథతోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కథకు కీలకమైన హీరో గతం, తను సారీ, థ్యాంక్స్ చెప్పకపోవడానికి వెనుకున్న కారణం ఏది కూడా అర్థవంతంగా అనిపించదు. సిద్ధు, మ్యాగీల బ్రేకప్ చాటింగ్ తో దర్శకుడు సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ బ్రేకప్ బాధ నుంచి కోలుకునేందుకు తల్లి సలహాతో హీరో బెంగళూరుకు పయనమవడం, ఆ దారిలోనే బార్లో ఓ ప్రమాదం నుంచి అంజలిని కాపాడటం, ఆ చిన్న సంఘటనతో ఆమె అతనిపై ఇష్టం పెంచుకోవడం, కట్ చేస్తే మర్నాడు ఇద్దరు ఒకే కాలేజీలో తారసపడటం పరమ రొటీన్ ఫార్ములాగా అనిపిస్తుంది. పోనీ వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ లో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అది లేదు. అంజలికి తనకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం ఏవి అంత సహజంగా కుదరలేదు. దీనికి తగ్గట్టుగానే విరామ సన్నివేశాలు చాలా చప్పగా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో మాజీ ప్రేయసి కథలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడి నుంచైనా సినిమా గాడిన పడుతుందన్న ఆశ ఆడియన్స్ లో కనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన 10 నిమిషాలకే ఆ ఆశ కూడా ఆవిరైపోతుంది. హీరో ప్రేమను గెలిపించడం కోసం మాజీ ప్రేయసి రంగంలోకి దిగడానికి వెనుకున్న కారణం ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. పైగా 6 నెలల కడుపుతో ఉన్న ఆమెను తన భర్త విశాల హృదయంతో మాజీ ప్రేమికుడి ప్రేమను కలపేందుకు పంపడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. పోనీ ఆమె వచ్చి సిద్ధు, అంజలి ప్రేమను కలిపేందుకు ఏమైనా గొప్ప ప్రయత్నాలు చేసిందా అంటే అది లేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే జోకర్ పాత్ర, హీరో వల్ల తను 100 కోట్లు విలువ చేసే డ్రగ్స్ నష్టపోవడం, ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ సంఘర్షణ అంతా బలవంతంగా ఇరికించిన ట్రాక్ లాగే కనిపిస్తుంది. ఏ సన్నివేశంలోనూ సహజత్వం కనిపించదు. ఇక పతాక ఘట్టాల్లో హీరో చేసే యాక్షన్ హంగామా పర్వాలేదనిపించినా సినిమాను ముగించిన తీరు మాత్రం బాగా నిరుత్సాహపరుస్తుంది. సిద్ధు పాత్రకు కిరణ్ తన వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. యాక్షన్ సీన్స్ లో ఎనర్జెటిక్ గా కనిపించాడు. తన లుక్ ఫ్రెష్ గా ఉంది. కాకపోతే ఎమోషనల్ సన్నివేశాల్లో తేలిపోయాడు. అంజలి పాత్రలో రుక్సర్ చలాకీగా కనిపించింది. కానీ ఆమెకు కిరణ్ కు మధ్య ఉన్న లవ్ ట్రాక్ ఏమాత్రం మెప్పించదు. మ్యాగీ పాత్ర కథకు కీలకమైన ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకోదు. సత్య పాత్రను దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ, దాన్ని తెరకెక్కించిన తీరు అసలేమాత్రం ఆకట్టుకోవు. కొన్ని డైలాగ్స్ లో పూరి జగన్నాథ్ మార్క్ కనిపించింది. శ్యామ్ సిఎస్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. పాటలు వినసొంపుగా ఉన్నాయి. చివరగా దిల్ రూబా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సారీ.